రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనము. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిని చదువుదాం. 17వ వచనం నుంచి 17వ వచనం నుంచి 21. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీరు ఆ దేశపు ఆహారము తినప్పుడు ప్రతిష్టార్పణమును యెహోవాకు అర్పింపవలెను. మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్ద నుండి ప్రతిష్టార్పణమును యెహోవాకు అర్పింపవలెను. 3వ లేఖన భాగం చదువుదామండి. ఆదికాండము 4వ అధ్యాయము 4వ అధ్యాయము నేను 3వ వచనం చదువుతాను, మీరు 4వ వచనం చదవండి. ఆదికాండము 4వ అధ్యాయము నేను 3వ వచనం చదువుతాను, మీరు 4వ వచనం. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చిన. చదివిన ఈ లేఖన భాగములు దేవుడు దీవించి మన కొరకు ఆశ్రదించి అనుగ్రహించును గాక. ఆమేన్. మనము చదివిన 3 లేఖన భాగములు మన వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి, ఆత్మీయ జీవితానికి, సంఘంలో మనము జీవించే జీవితానికి చాలా ప్రాముఖ్యమైన సంగతులు రాయబడినాయి. మనం చదివిన రోమా 11లో మనం చదివాం. 16వ వచనంలో ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. ఈ వాక్యము మనము తినే ఆహారానికి సాదృశ్యంగా ఉంది. మన ఇంటిలో మనము తినే ఆహారము కొరకు రాయబడిన విషయముగా మనకు కనబడుతూ ఉంది. రెండవది, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. పరిశుద్ధమైన వేరు నుంచి పరిశుద్ధమైన చిగురు, పరిశుద్ధమైన కొమ్మలు, అంతేకాదు పరిశుద్ధమైన ఫలాలు వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి, వేరు అని వచ్చిందంటే పరిశుద్ధమైన వేరు నుంచి పరిశుద్ధమైన కొమ్మలు, పరిశుద్ధమైన చిగురు. కొమ్మలు చిగురు ఉంటే ఏముంటుందండి అక్కడ? ఫలాలు. ఫలాలు కూడా పరిశుద్ధముగా ఉంటాయి. ఇక్కడ మనం చదివిన వాక్యంలో పరిశుద్ధమైన వేరు దేనికి సాదృశ్యంగా ఉందంటే మన పితరులకు సాదృశ్యంగా ఉంది. దేవాదేవుడు ఏమన్నారంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పరిశుద్ధమైన వేరుకు సాదృశ్యంగా ఉన్నారు. పరిశుద్ధమైన రూట్, హోలీ రూట్ అంటారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. అందుకని మత్తయి సువార్తలో కూడా అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారు. మీకు ఇమ్మీడియట్గా ఈ స్టెప్స్ రావాలి వాక్యంలో, ఇమ్మీడియట్గా మీకు నోట్లోంచి వచ్చేయాలి. అంటే వాక్యం అంత ఆపసన పట్టాల. మనకి కోపరాగానే తిట్లు ఎలాగొచ్చేస్తే ఇన్స్టెంట్గా కోపరాగానే తిట్లు తిట్టిన వారంటూ కూడా ఎవరు ఉండరు. కొంతమంది పెదాలతో తిడతారు, కొంతమంది లోన్ తిడుతూ ఉంటారు, కొంతమంది రోజంతా తిడతారు. అలాగే వాక్యం కూడా మనకి పెదాల మీద ఉండాలి. ఇన్స్టెంట్గా మనకి అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన ఇమ్మీడియట్గా ఎవరు రావాలండి? ఇమ్మీడియట్గా మన మైండ్ మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్ళిపోవాలి. మన మైండ్ని తీసుకెళ్ళిపోవాలి మనం. యేసుక్రీస్తు వంశావళి. అందుకని యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును అంటే
పరిశుద్ధమైన వేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని నేను నిజమైన ద్రాక్షావల్లిని. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధమైన వేరు మనం చదివిన సందర్భంలో, అంటే ఇక్కడ రాయబడిన సందర్భం అంతా డిఫరెంట్లీ అక్కడ రాయబడింది, కానీ మనం చదివేది ఒక వచనం చదువుతున్నాం. పరిశుద్ధమైన వేరు అంటే ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? మనం 2 సందర్భాలు గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధమైన వేరు అంటే ఎవరండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి నుంచి కదా మనం వచ్చాము. అందుకనే న్యూ టెస్ట్మెంట్లో ఉందంటే ఇతడును అబ్రహాము కుమారుడే. మనందరము కూడా అబ్రహాము యొక్క విశ్వాసములో అడుగుజాడలలో నడుస్తున్న వారందరూ కూడా అబ్రహాము గారి యొక్క వేరుల నుంచి వచ్చిన వారే, రూట్స్. అందుకే రూట్స్తో సహా పెకిలించి వేయాలంటారు. చేదైనా వేరు ఏదైనా ఉంటే కనుక దాన్ని ఏమంటారండి? రూట్స్తో సహా. అందుకనే పాదుకు బీరకాయ చాలా అందంగా, చాలా నైస్గా ఇమీడియట్గా కోసేసి దాన్ని వేపుడో కర్రీయో వండుకోవాలంటే ఉంటుంది బీరకాయ. కానీ కోసిన తర్వాత ఎలా ఉంటుందండి? చేదు. దాని గుణమును బట్టి చూడగా అని ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే మన గుణలక్షణాలన్నీ కూడా రక్షింపబడిన తర్వాత మారిపోతాయి. ఎవరి గుణలక్షణాలు వచ్చేస్తాయి? యేసుక్రీస్తు వారి యొక్క గుణలక్షణాలు. అప్పుడు అబ్రహాము గారి యొక్క విశ్వాసపు అడుగుజాడలలో మనము నడుస్తూ ఉంటాము. ఎందుకు ఆ బీరకాయ చేదుగా ఉందండి అంటే ఆ వేరుకి ఏదో తగిలింది అంటారు. అంటే చేదైన వేరు అని ఉంది. అందుకని వాక్యంలో కూడా ఉందంటే చేదైన వేరు మొలచి అనేకులను కలవరపరచుట వలన అని కూడా న్యూ టెస్ట్మెంట్లో రాయబడింది. అంటే వేరు పరిశుద్ధమైనదంటే కొమ్మలు కూడా పరిశుద్ధముగా ఉంటాయి. యేసుక్రీస్తు అన్నారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటూ ఆ కొమ్మలు అంటండి మనమే. పనికిరాని ప్రతి తీగను తీసి పారవేయను అన్న సందర్భంలో తీగలు మీరే అని రాయిస్తారు. అక్కడ తీగలు మీరే. కనుక ఇక్కడ మొదటి సందర్భం, మొదటి లైన్లో ఏముందంటే ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. అందుకని లోకంలో ఎవరన్నా భోజనం చేసేటప్పుడు ముందుగా ముద్ద కలిపి దాన్ని కళ్ళకు అద్దుకొని ప్లేట్లోనో ఆకులోనో ఒక ప్రక్కన పెడతారు. మీరు చూస్తారా? తెలుసా? మీకు తెలుసు కదా. అంతే, అది ఎవరికి ఇస్తున్నట్లు లెక్క? భగవంతునికి, దేవునికి ముద్ద కలిపి కళ్ళకు అద్దుకొని, ఎందుకంటే భగవంతుడు ఇవ్వందే నేను తినలేను ప్రభువా అనుకొని వాక్యంలో కూడా ఉంది. ప్రార్థన చేయక ఆహారము పుచ్చుకునేవారు అని రాశారు వాక్యంలో. కారణం అంటే దేవుడు తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరిక తృప్తిపరుస్తూ ఉన్నారు. గుప్పిలి విప్పి. సో లోకంలో వాళ్ళే ఇలా ముద్ద ఇలా చుట్టి ఇలా ప్రక్కన పెడతారంటే దేవునికి ప్రతిష్ఠిస్తున్నారు. మనము కూడా ఇదే బాణి చేశారు. మన పితరులు కూడా, వాళ్ళు కూడా ఏం చేశారంటే ప్రతి దానిలో కూడా మొదటి భాగము మనం చదివాం కదండి సంఖ్యాకాండంలో, దాన్ని ఏమనంటే ప్రతిష్టార్పణ. చదువుదాం చూడండి, సంఖ్యాకాండంలో లేఖన భాగం తీసి పెట్టుకోండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయంలో 21వ వచనం చివరిలో 19వ వచనం చదవండి. మీరు ఆ దేశపు ఆహారము తినప్పుడు ప్రతిష్టార్పణమును యెహోవాకు అర్పింపవలెను. క్రొత్త నిబంధన భక్తులు పుదీనాలోను సోంపులోను అన్నిటిలో కూడా 10వ వంతు తీసేవారు. 10వ వంతు తీసి దేవునికి అర్పించేవారు. మా నాన్నగారు పరిచర్య చేసిన సంఘంలో కూడా వాళ్ళు 10 ఎకరాలు ధాన్యము ఊడ్చారనుకోండి. ఆ ధాన్యాన్ని కోసిన తర్వాత ఎంత ధాన్యం వచ్చిందో అంత ధాన్యాన్ని తూసిన తర్వాత ఎన్ని బస్తాలో లెక్కేసి దేవునికి ఇవ్వాల్సిన బస్తాలు ముందు పొలంలో నుంచి మందిరానికి పంపించేవారు. దానికి మేమే సాక్షులు. అయ్యో ఇదేంటి ఇన్ని బస్తాలు ఇవ్వాలా? 100 బస్తాలు ఎన్ని బస్తాలు వస్తాయండి ఇవ్వాలి? యాక్చువల్గా 10వ వంతు అంటే 10 బస్తాలు. జగ్గారావు గారు అని ఆయన 20 బస్తాలు 30 బస్తాలు ఎడ్ల బండి మీద మందిరానికి ముందుగా పంపించి
మా నాన్నగారిని అందరిని పిలిచి ఆ ధాన్యం మీద చెయ్యి వేయించి ప్రార్థన చేసిన తర్వాత మిల్లు దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మిల్లులో మరి కొత్త బియ్యం మనం తినలేం కదా, వెంటనే ఆర్డర్ వాటికి సరిపడగా పాత బియ్యమాన్ని అదే ఎడ్ల బండి మీద వేసి మందిరానికి తీసుకొచ్చిన తర్వాత మరలా ప్రార్థన చేయించి మిగిలిన ధాన్యాన్ని అమ్మేవారు. అలాగే అక్కడ వాళ్ళ కొడుకులు అందరూ చేశారు. దానికి ఎవరు సాక్షులు? మేమే సాక్షులు. ముద్దలో లేక పిండిలో మొదటి ముద్ద. అందుకనే పేదరాల దగ్గరికి వెళ్ళి కట్టెలు ఏరుకొంచి ఉండగా ప్రవక్త గారు, ఏ ప్రవక్త అండి? మొదటి అప్పం నాకు ఇమ్మన్నారు. ఏ ప్రవక్త? ఏలియా ప్రవక్త. మీకు క్విజ్ తరచు ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి కదా. ఇక నుంచి క్విజ్ నేనే పెడతాను, గ్రేసీ పెడుతుంది, ఎస్తేరి పెడుతుంది, సూర్యచంద్రని పెడతారు. క్విజ్కి మీరు సమాధానం చెప్పాలి. ఏ ప్రవక్త మొదటి అప్పం నాకు ఇమ్మన్నారు? ఏలియా ప్రవక్త. ఆ మ్యాచ్ జరిగిపోయింది. ఇదేంటండి బాబు, నాకు నా కొడుక్కి సరిపడగా ఉంది, మేము తినేసి చచ్చిపోదాం అనుకుంటున్నామంటే అలా కాదు. అంటే దైవజనులు కఠినంగా ఉంటారా? కఠినంగా చెప్తారా? కొన్ని విషయాలలో కొన్ని సంగతుల గురించి కఠినంగా ఆజ్ఞాపించాలి. ఆజ్ఞాపింపకపోతే వాళ్ళకి జీవితాల్లో మేలు జరగదు. ముందు మొదటి రేపు నాకు అది అక్కడ స్వార్థం కాదు, పోనీ కఠిన మనస్సు కాదు. దేవుడు దీవించాలి అంటే మొదటి భాగము ఎవరికి ఇవ్వాలండి? భాగ్య గారు దేవునికి ఇవ్వాలంతే. దేవుని మందిరానికి తీసుకొని రావాలి, దేవుని సేవకునితో ప్రార్థన చేయించుకోవాలి. వాక్యంలో ఉన్న రూల్సే ఇవి. అంటే మొదటి ముద్ద పరిశుద్ధమైనది అయితే, అంటే మనం మొదటి భాగాన్ని ప్రతిష్టార్పణముగా దేవునికి ఇచ్చినప్పుడు మిగిలినంతా కూడా ఎలా ఉంటుందటండి? పరిశుద్ధపరచబడుతుందండి. మిగిలిందంతా కూడా ఏలియా గారికి ఒక అప్పం ఇస్తే కరువు కాలం అంతా ఆమె కొడుకు ఇంటి వారందరూ, అంటే ఆమె స్వార్థంగా ఆలోచించింది కానీ దేవుడు స్వార్థముగా ఆలోచించడు. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే ప్రతి దానిలో కూడా, పసివేదల్లో మా సంఘంలో లక్ష్మాంటి గారు, బుల్లమ్మ గారు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రభునందు ఉన్నారని వాళ్ళు ప్రతి దానిలో కూడా చిన్న చిన్న డబ్బాల్లో తీసి మాకు ఇచ్చేవారు. కారము, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కూడా ఇచ్చేవారు. అంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు అలాగే ఇచ్చారు కాబట్టి వాళ్ళ మరణ పర్యంతము సమృద్ధి గలవారై చనిపోయారు వాళ్ళు. వాక్యం తెలియజేస్తుందండి, మా స్వార్థం కాదు. దాని సమృద్ధి మీ సమృద్ధికి కారణంగా ఉంటుందని వాక్యం. దేని సమృద్ధి? మందిర సమృద్ధి. మందిర సమృద్ధి మనకు, మన బిడ్డలకు సమృద్ధికి కారణమవుతుందండి. ఇక్కడ చదివిన వాక్యంలో మనం చదివాము, ఆ దేశపు ఆహారం తినప్పుడు ప్రతిష్టార్పణను యెహోవాకు అర్పింపవలెను. సంఖ్యాకాండం 15:19. మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను. 21. మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్టార్పణమును యెహోవాకు అర్పింప. అంటే తరతరాలకి, పిల్ల తరాలు కూడా ఇది చెయ్యాలి. మీరు మనము కూడా చేసి చూడాలి. బియ్యము ఉన్నాయనుకోండి, పసివేదల సంఘస్థులు, కొంతమంది సంఘస్థులు ఏం చేస్తారంటే బియ్యం మూట తెచ్చిన వెంటనే కొంత బియ్యం తీసి ప్రక్క పెడతారు మందిరానికి. కోడి పిల్లలు చేసిందనుకోండి, అందులో ఒక కోడి పిల్ల, 2 కోడి పిల్లలు మందిరానికి తెచ్చేవారు. మొదటి గుడ్డు మందిరానికి వచ్చేది. ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో దేవుడు కోరేది ఏంటంటే మీరు సమృద్ధి గలవారై ఉండాలని, మీరు కుటుంబాలు కూడా సమృద్ధిగా తినాలి అని దేవుడు ఏం కోరుతున్నాడంటే మొదటి దానిని, ప్రథమ ఫలములను ప్రతిష్టార్పణముగా మందిరానికి తీసుకురావాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. సీతాఫలం చెట్టుకే కాయ కాసిందనుకోండి, ఆ మొదటి ఫలాన్ని మందిరానికి ఇవ్వాలి. గజ్జరంలో తెచ్చేవారు. జామ చెట్టుది దేన్ని మర్చిపోయారు కదా, 2 పచ్చిమిరపకాయలు తెచ్చేవాళ్ళు ఉన్నారు, మొదటిగా కాసినవి. 2 చిక్కుడుకాయలు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఇవ్వాలి? మీరు ఇచ్చినప్పుడు 2 కదా అని మీరు అనుకోకూడదు, తీసుకునే మేము 2 అనకూడదు. ఇవన్నీ ఎక్కడ రికార్డ్ అవుతాయి? పరలోకంలో రికార్డ్ అవుతాయి. 2 చిక్కుడుకాయలు తెచ్చినా కానీ పరలోకంలో ఏం చేస్తారండి?
రాసుకుంటారు. అందుకనే ఆమె 2 కాసులు వేసింది ఇప్పటికి ఇన్ని వేల సంవత్సరాలు కూడా మనము ప్రశంసిస్తున్నామో లేదా? ఆ 2 కాసులు ఏమనంటే ఆమె జీవనాధారం అంతయు వేసేసింది, జీవనాధారం. కనుక 25వ సంవత్సరంలో దేవుడు మనలను కూడా సమృద్ధిగా దీవించాలని కోరుతూ దేవుని భాగము దేవునికి ఇవ్వాలంటున్నారు. అంతే. యేసుక్రీస్తు వారు అన్నారు, దేవునికి కైసరివి కైసరికి. మీరు ఇమ్మీడియట్గా మైండ్లో ఉండాలి. దేవునివి దేవునికి ఇవ్వాలి, కైసరికి ఇవ్వాలి. మరి పన్ను కడుతున్నాయి కదండి, పన్ను కట్టకపోయినా సరే బ్యాంక్ కూడా టకాలు కట్ చేస్తాను కదా, మనకు మెసేజ్ ఇచ్చేద్ది, అరే అబ్బాయి ఏటీఎం వాడుతున్నావు కదా, 450 రూపాయలు కట్ చేసాం. విక్రమ్ అనకుండా, ఎవరు విక్రమ్ అనకూడదు. కనుక ఏంటంటే మనం చదివిన ఈ వాక్యములో రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనములో ముద్దలో మొదటి పీడికెడు పరిశుద్ధమైనదైతే, అంటే నీవు నేను తినే ఆహారాన్ని దేవుడు పరిశుద్ధపరచాలనుకుంటున్నారు. పరిశుద్ధమైనది పరిశుద్ధపరచబడాలంటే కనుక మొదటిది దేవునికి ఇవ్వాలి. అదేమని సరే, సీతాఫలాల గురించి చెప్పాను. ఒక ఫలం ఇస్తే మిగిలిన ఫలాలను కూడా దేవుడు ఏం చేస్తారండి? పరిశుద్ధపరుస్తారు. దేవుడు పరిశుద్ధపరిస్తే అవి ఎలాగ మారతాయంటే 5 రొట్టెలు 2 చేపలుగా మారతాయి. 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచిపెట్టారు, స్త్రీలు పిల్లలు గాక అన్నది వాక్యంలో. అంత సమృద్ధి దేవుడు ఇవ్వాలంటే మనం కొంచెము దేవునికి, కొంచెము మొదటి ముద్దండి. కనుక మనము తినే ఆహార విషయంలో దేవుడు కోరేదంటే, ఇది మొదటి వారం కాబట్టి ఈ ప్రసంగం చెప్తున్నాం. ఇది ఏ వారం అంటే ఇది సంవత్సరంలో మొదటి వారము. అంటే మన యొక్క జీవితంలో ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి. మన వచ్చుబడి రాబడిలో ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి. మన యొక్క సమయంలో మొదటి సమయం దేవునికి ఇవ్వాలి. మనకు కలిగిన వాటిలో కొన్ని దేవునికి ఇవ్వాలి. మీరు ఉల్లిపాయలే తెచ్చారనుకోండి, అక్కడ పసివేదల సంఘస్థులు ఏం చేసేవారంటే వాళ్ళు 1 కేజీ ఉల్లిపాయలు తెచ్చుకుంటే కొన్ని ఉల్లిపాయలు కవర్లు వేసి ఇచ్చేవారు. కొన్ని ఉల్లిపాయలు అంటే ఎవరికి ఇచ్చినట్టు? అక్కడ నాకు ఇచ్చినట్ట. ఎవరికి ఇచ్చినట్టు? మనము ఏమి ఇచ్చినప్పుడు కూడా దేవుని చేసినట్టుగా ఇవ్వాలి. మమ్మల్ని చూడకూడదు. ఇక్కడ వాళ్ళకేంటమ్మా వాళ్ళకే బోళ్ళు ఉన్నాయి అనుకోకూడదు. వాళ్ళకేంటమ్మా వాళ్ళకే బోళ్ళు ఉన్నాయి, వాళ్ళే 10 మంది పెడతారు. అక్కడ దేవుడు అది చూడడం, మీ మనసు చూస్తాడు. ఇష్టపూర్వకముగా మేమున్నాము, మేము కలిగిన వాళ్ళకి ఇచ్చేస్తాము, లేని వాళ్ళకి ఇచ్చేస్తాము. తారతమ్యం ఉండదు. అయ్యో వాళ్ళకి ఉంటాయంటే వాళ్ళకి ఇస్తాము, బూర్లు అందరికి ఇస్తాం. అయ్యో వాళ్ళకేంటి, వీళ్ళైతే పేదోళ్ళు కాదు, అందరికీ సమానంగానే మనము చూడాలి. కనుకంటే దేవుని మందిరానికి ఇచ్చే విషయంలో మనము వాక్యానుసారంగా ఉంటే మనము మన బిడ్డలము దీవించబడతాము. మన ఆహారాన్ని దేవుడు ఏం చేస్తాడండి? దీవిస్తాడు. నెక్స్ట్ 2 రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనంలో వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను, ఈ వేరు మన కుటుంబానికి మనమే వేర్లు, తల్లిదండ్రులే వేరు, రూట్ అన్నమాట. తల్లిదండ్రులుగా మనము పరిశుద్ధంగా మాట్లాడుతూ పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే, పరిశుద్ధమైన కార్యాలు చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా పరిశుద్ధంగానే మాట్లాడతారు, పరిశుద్ధంగానే జీవిస్తూ ఉంటారు. కానీ అంటే మన ఇంపాక్ట్ జీన్స్లో ఉంటుందండి. జీన్స్లోకి వెళ్ళిపోద్ది, మనకు తెలీదు. మన చూపు, మన మాట, మన క్రియలన్నీ కూడా జీన్స్లో కొన్ని తరాలకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ విషయాలు మనకు తెలియవు. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటేనండి, ఉదాహరణకి ఒక ఆయన గురించి ఆల్రెడీ చెప్తూ ఉంటాను నేను, వీరన్న అని. ఆ వీరన్న అనే ఆయనకి నాలాగే వెంట్రుకలు నిలబడతాయి. వెంట్రుకలు నిలబడి ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది కదా. ఒక్కొక్కడికి సౌడు బుర్ర ఉంటుంది. ఎంతవరకు అంతా సౌడు బుర్ర, కొడుకులకి రాదు, మనవలకి వచ్చేది. ఈ వీరన్న అనే ఆయన కూడా భాగ్య గారు ఎంటుకలు ఎలా ఉండి, కొడుకులకు కానీ కూతుళ్ళకి కానీ, కొడుకులు బిడ్డలకు కానీ రాలేదు. కూతురు ఉంది, కూతురు కొడుకు వచ్చేసింది జీన్స్. దాన్నే ఏమంటారండి? జన్యుపరంగా అంటూ ఉంటారు. కొంతమంది మాట్లాడుతూ అంటూ ఉంటారు ఇలాగా,
నాకు చూడండి, అది ఏంటంటే అది జీన్స్లో వచ్చిందన్నమాట అంటాడు. ఇది అన్నదే వీడు అంటాడా, భార్యకు రాదు, ఇంట్లో కొడుకులకు రాదు, ఆ కొడుకు బిడ్డలకు రాదు, కొడుకు 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 వచ్చేద్ది ముని మానవుడికే. ఇదేంటి వీడు ఎలాగంటాడు రా అంటే ఏంటంటే అలా మొత్తాత అంటాడు. ఎక్కడి నుంచి వచ్చేసింది? 3 తరాలు వెనక్కి నుంచి వచ్చేసింది అంతే. మొన్న ప్రశ్న అడిగింది తెస్తారు, రూతుకి దావీదు గారు ఏమవుతారు అంటే సూర్యచంద్రుని చెప్పారు సమాధానం. ఏమవుతాడు? ముని మానవుడు. అది మరి మన జీన్స్ ఇంపాక్ట్ మనవలకి వెళ్ళిపోతుంటుంది. ఇది ఎక్కడదంటే ఆడిదిరా అంటూ ఉంటుంది. తర్వాత ఆడ పూర్వీకులు అంటూ ఉంటారు, ఆడ వెళ్ళినాడు నెడ్డెత్తి మీరు కొంతమంది వెళ్ళి నడుతుంటారు. నెడ్డి ఆడ బాగానే ఉంటుంది, ఎక్కడ వంకర ఉండదు. నడుతూ మాత్రం స్టైల్ ఈడు స్టైల్ వల్ల చేసుకుంటాడు. గాడిద ఎవరిని చూసుకుంటుందంట తెలుసా? గాడిద మావటోడిని ఎవరిని చూసి కుంటుందంట. వాళ్ళు కొంతమంది స్టైల్గా ఎలాగ నడుతుంటారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ స్టైలే తర్వాత జీన్స్లోకి వెళ్ళి కొన్ని తరాల తర్వాత కనపడుద్ది. వాళ్ళ తాత అలాగే నడిచేవాళ్ళు. కొంతమంది ఇలాగనుకొని ఇలాగ ఎగరేస్తుంటారు స్టైలు. కొంతమంది ఇలాగ సినీ స్టార్స్ వాళ్ళని చూసి ఇలాగ అనుకుంటారు కదండి, ఈ స్టైలు. మన యాక్షన్స్, మన వర్డ్స్, మన మూమెంట్స్ అన్నీ కూడా మనవలకే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది కూడా అంతే. మన పరిశుద్ధత కూడా పిల్ల తరాలకి వెళ్ళిపోతుంది. అందుకని నీ అవ్వలోని విశ్వాసము అని రాస్తారు వాక్యంలో. ఎవరికి వచ్చేసిందటండి? తిమోతి గారికి వచ్చేస్తుందండి. అమ్మమ్మ గారిలో ఉన్న విశ్వాసము తిమోతి గారిలోకి వచ్చేసిందంటే వేర్లలో నుంచి పరిశుద్ధత, అంటే మనలో నుంచి పరిశుద్ధత, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ మన పిల్ల తరాలకి వెళ్ళిపోవాలి అని వాక్యం మాట్లాడుతూ ఉంది. పద్మ గారికి చెప్పండి, పద్మ గారు గుర్తుపెట్టుకోండి. మన యొక్క విశ్వాసము, మన యొక్క పరిశుద్ధత, మన యొక్క ప్రేమ, మన నిరీక్షణ. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. విశ్వాసము, పరిశుద్ధత, ప్రేమ, నిరీక్షణ. చెప్పమ్మా ప్రీతి, చెప్పు. 4 చెప్పాను, 4 చెప్పండి, క్లియర్గా చెప్పాలి. విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత, నీతి, ఈ నిరీక్షణ, ఇవన్నీ కూడా మన పిల్లలకి వెళ్ళిపోవాలి. అందుకని వీళ్ళ రాస్తారు, ఏ వాక్యం రాస్తారండి ఇక్కడ? వేరు పరిశుద్ధమైనది అయితే కొమ్మలను పరిశుద్ధములే. కనుకేంటంటే మనము వేర్ల వంటి వారు. మన సంతతికి తల్లిదండ్రులమైన మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. మాటలు, ఊహలు, క్రియలు, ఉద్దేశాలు, పనులలో పరిశుద్ధంగా ఉంటే మన బిడ్డలోకి, మన బ్రాంచెస్ కూడా, కొమ్మలు కూడా ఎలా ఉంటాయండి? పరిశుద్ధంగా ఉంటాయి. అప్పుడు పరిశుద్ధమైన ఫలాలు వస్తాయి. ఈ మొదటి ఆదివారంన దేవుడు కోరే విషయం ఏంటంటే పరిశుద్ధమైన వేర్ల వలె మనము ఉండాలని, పరిశుద్ధంగా అన్ని విషయాల్లో. కొన్నిసార్లు ఏంటంటే అప్రయత్నంగా చిన్న బూతులు వచ్చేస్తూ ఉంటాయి. అప్రయత్నంగా ఏమొస్తూ ఉంటాయండి? చిన్న బూతులు. అవి కూడా రాకుండా మనం ఏం చేయాలండి? జాగ్రత్త పడాలి. అందుకనే మొదటి ముద్ద అని చూసాము, వేరు అని చూసాము. మన పితరులు కయ్యను హేబెలు గురించి మనం చదివాము. వాళ్ళు ఏం చేశారండి? అక్కడ కయ్యను వేరు ఉంది, హేబెలు వేరు, ఇద్దరు కనపడుతుంది. 4వ అధ్యాయంలో మనం చదివితే 3వ వచనం, కొంతకాలమైన తర్వాత కయ్యను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. కయ్యను గారు యాదాలాపంగా కొంత పొలం పంటలో తెచ్చాడు. అంటే తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నారు వీళ్ళు. ముందు తెచ్చిన అర్పణ ఎవరండి? కయ్యను, హేబెలా. కయ్యను గారు తెచ్చారు. ఇప్పుడు తన పొలం, వేరే వాళ్ళ పొలం కాదు కదా, తన పొలం పంటలోదే పట్టుకొచ్చాడు. నెక్స్ట్ వచ్చిన 4వ వచనం ఉందండి. హేబెలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్వైన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబెలును అతని అర్పణను, అదండి తొలిచూలు పుట్టిన దేవుని బిడ్డలమ్మగా మొదటి వాటిని, ఈ సందర్భంలో ఇంగ్లీష్లో ఏమంటుందంటే ఫస్ట్ లింక్స్ అంటారు. ఫస్ట్ లింక్స్ అంటే ప్రథమ ఫలములు. ఈ ప్రథమ ఫలములలో మొదటి దానిని దేవునికి తేవడం.
కయ్యను గారు తెచ్చారు. ఇక్కడ హేబేలు గారు కూడా, హేబేలు గారు తెచ్చిన వాటి క్లారిఫికేషన్ ఎలా ఉందంటే, తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని, తొలుచూలు పుట్టినవి. మనం ఎవరి జీవితాల్లో అయితే ప్రథమ సంతతిని, తొలుచూలును దేవునికి సమర్పిస్తారో వాళ్ళ మిగిలిన బిడ్డలందరూ కూడా ప్రతిష్టంగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు, దీవించబడతారు. దేవుని సేవకులే వాళ్ళ యొక్క ప్రథమ సంతతిని దేవుని సమర్పించాలనే రూల్ ఏమీ లేదు. అందరూ కూడా ప్రథమ సంతతిని దేవునికి, ఇక్కడ ఏముందండి, ప్రథమ సంతతిని ఏమంటారండి? తొలుచూలు. ముందుగా పుట్టిన వారిని, మొదట పుట్టిన వారిని కొన్ని చర్చెస్లో ఏం చేస్తారంటే, చర్చిలో తీసుకొచ్చి పాట వేస్తారు, పాట పాడుకుంటారు. మళ్ళీ పైగా ఫైనల్ తల్లిదండ్రులు పాట పాడుకొని డబ్బులు ఇచ్చేసి పట్టిపోతూ ఉంటారు. కానీ తొలుచూలు పుట్టిన వారిని ఆడే కానీ మగే కానీ మన జీవితాల్లో అక్కడ మగదానిని కూడా సమర్పించేవారు. దేవునికి సమర్పించి ఏముందండి, యెహోవా హేబేలును అతని అర్పణను. అది ఇక్కడ మనము ఏ విధంగా సమర్పిస్తున్నాము అనేది దేవుడు చూస్తారు. ఎలాంటి ఉద్దేశంతో నేనున్నానంటే, ఒక టమాటా కొనడానికి, ఒక కేజీ టమాటాలు కొనడానికి ఇంచుమించు 4-5 షాపులు తిరుగుతాను. ఎన్ని షాపులు తిరుగుతానండి? 4 షాపులు తిరుగుతాను కేజీ టమాటా గురించి. ఎస్తేరుని తీసుకెళ్ళాను అనుకోండి, ఏదో ఒకటి లేవయా కొను, ఇంటికెళ్ళక ఏరుకుందాం మనం, పర్లేదు, నాట్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, టైం అయిపోతుంది. నేనంటాను టైం అయినా పర్వాలేదు. నేను టమాటాలు అందరూ 30 రూపాయలు ఇచ్చి కొంటే నేను 50 రూపాయలు ఇచ్చి కొంటాను. కాన్వెంట్ అంటే నన్ను ఏరుకొని ఇస్తేనే నేను దగ్గర కొంటాను. నీకు కావాలా డబ్బులు తీసుకో, నీకు 60 రూపాయలన్నా కేజీకి ఇస్తాను, నేను ఏరుకుంటాను అంతే, నువ్వు ఏరకూడదు. ఇస్తే అలా కాదు, ఏసేయి అంటే మా ఇద్దరికి అంత తేడా ఉంటాయి కనుక, ఎంత నిశ్చితంగా ఉంటాయి కనుక దేవుడు ఎంత నిశ్చితంగా ఉంటారు. నాకు ఆషామాషిగా ఉన్న కూరగాయలు నాకు నచ్చవు. అవసరమైతే నేను వేములూరని వెళ్ళిపోతాను, దొమ్మేరని వెళ్ళిపోతాను. ఆ విషయం ఇస్తే చెప్పను. నేను నాకు కావాల్సినవి శ్రేష్టమైనవి కావాలంతే. దేవుడు కూడా కోరేది ఏంటంటే, మొదటివి కావాలి, శ్రేష్టమైనవి దేవునికి కావాలి. గుర్తుపెట్టుకోండి, దేవునికి కావలసినవి మొదటివి కావాలి. ప్రథమ ఫలము, ప్రథమ స్థానము, ప్రథమ సంతతి. గుర్తుపెట్టుకోండి, ప్రథమ ఫలము, ప్రథమ స్థానము, ప్రథమ సంతతి దేవునికి కావాలి. అంతేకాదు దేవుడు కోరేవి శ్రేష్టమైనవి కోరుతూ ఉంటారు. ఏదో ఆషమాషిగా కోసేసి ఇలాగా ఇచ్చేయడం దేవునికి కుదరదు. అక్కడ బలి అర్పించేటప్పుడు అక్కడ బలి పశువును నిశ్చితంగా పరీక్షించేవాడు యాజకుడు. దాని ముక్కు మీద కానీ, తోక మీద కానీ, అరికాల దగ్గర కానీ మచ్చ ఉండకూడదు. నిర్దోషమైన మగ గొర్రె పిల్ల అని రాయబడింది. అంత నిర్దోషమైనవి వాళ్ళు సమర్పించి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. మనము కూడా నిర్దోషమైన వాటిని, క్రొవ్విన వాటిని హేబేలు గారు అర్పించినప్పుడు దేవుడు ఆయన అర్పణను ఏం చేశాడండి? లక్ష్య పెట్టెను. మన జీవితాల్లో మన అర్పణలో కూడా దేవుడు లక్ష్య పెట్టాలంటే అది కృతజ్ఞతార్పణే కావచ్చు, దశమ భాగమే కావచ్చు, ప్రథమ ఫలమే కావచ్చు, ఏదైనప్పటికీ కూడా దేవునికి శ్రేష్టమైనవి ముందుగా ఇవ్వాలి. అప్పుడే దేవుడు మన అర్పణను లక్ష్య పెడతారు. సంవత్సరంలో మొదటి వారమున దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు మన ఆరాధనను లక్ష్య పెడతారు. మన ఆరాధనకు ఆయనకు అంగీకారంగా ఉంటుంది. మన ఆరాధన బట్టి మనల్ని దేవుడు దీవిస్తారు. మనం ఇచ్చే అర్పణలో కొసరు కూడా ఉండకూడదు. ఒక సిస్టర్ గారు మామూలుగా దారిలో కనిపించి రమ్మన్నారు. రమ్మన్నప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్తే, బాబు మీ తమ్ముడు నువ్వు ఒక తండ్రి బిడ్డలే కదా, ప్రతి నెల దశమ భాగం ఆయనకి ఇస్తున్నాను, ఈ నెల దశమ భాగం మీరు తీసుకోండి అన్నది. 10,000 ఇస్తుంది ఆవిడ దశమ భాగం. అప్పుడు నేను తీసుకోకూడదండి అన్నాను. ఎందుకు అన్నారు. మీరు ఆ మందిరానికి వెళ్తున్నారు, ఆ మందిరానికి ఇవ్వాలి,
నా పరిచర్య నాకుంది, వాడి పరిచర్య వాడుకుంది. ఇద్దరు ఒక తండ్రి బిడ్డలమే. వాడి పరిచర్య వాడిది, నా పరిచర్య నాది. మీరు ఆ దశమ భాగం నాకు ఇవ్వకూడదు. పోనీ ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి చిరసక్కం ఇస్తానమ్మా, ఒక 5,000 ఇస్తానమ్మా అన్నది. దశమ భాగాన్ని కూడా 2 భాగాలుగా చేయకూడదు. దానికి సాక్ష్యం ఎవరంటే ఇస్తేరే. నా పక్కన ఇస్తేరే కూడా ఉంది. 2 భాగాలు చేయకూడదు. అయ్యో దశమ భాగమే కదమ్మా, అన్నదమ్ములే కదమ్మా అన్నది. దశమ భాగం, భాగం అంటే అది భాగములు అని లేదు అక్కడ. దశమ భాగము, భాగములు అంటే నాకు ఇవ్వచ్చు. భాగం అంటే దాన్ని డివైడ్ చెయ్యకూడదు. దశమ భాగం అన్నప్పుడు మీరు తీసింది 100 అయినా 10 అయినా 10,000 అయినా 1,00,000 అయినా యాజ్ ఇట్ ఈజ్గా మందిరానికి ఇవ్వాలి. మీరు అక్కడ మా తమ్ముడికి ఇస్తున్నట్టు, నాకు ఇస్తున్నట్టు, ఎలీషా గారి బట్టి ఇస్తున్నామన్నట్టు ఇవ్వకూడదు. ఎవరికి ఇస్తున్నట్టు అక్కడ? ఆవిడ చాలా బతిమాలింది మమ్మల్ని, తీసుకోండి అమ్మా, మొత్తానికన్నా తీసుకోండి, సగమన్నా తీసుకోండి, నయా పైసా మాకు వద్దు అని ప్రార్థన చేసి వచ్చేసాము. అంటే దేవునికి మన దశమ భాగాన్ని భాగాలుగా చేసి ఇవ్వడం వల్ల కూడా ఏముంటుందండి? నష్టం ఉంటుంది. అది చాలామంది తెలీదు. అలా నష్టపోయిన వాళ్ళు నేనే చూశాను. దశమ భాగం తీసినప్పుడు ఎవరికైతే ఇద్దామనుకుంటామో ఆ మందిరానికి ఇచ్చేయాలి అంతే. దేవుడు అక్కడ పరలోకంలో రాసుకుంటారు. నువ్వు దశమ భాగం తీసినప్పుడు ఏమని తీసావు నువ్వు అక్కడ రాస్తుంది. మన ఇంటెన్షన్ అక్కడ రాస్తారు. ఎవరికి ఇద్దామని తీసావు, ఎప్పుడు బాక్స్లో వేద్దామని తీసావు, అవన్నీ మన ఇంటెన్షన్స్, మన యొక్క మోటివ్స్ పరలోకంలో రాస్తారు. మనం వేసే కానుక 10 రూపాయలే కావచ్చు. ఎవ్రీథింగ్ విల్ బి, దానిని బట్టి అక్కడ మనకి ప్రతిఫలం ఉంటుంది. భూమి మీద ప్రతిఫలం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మొదటి వారంలో దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, మొదటి ముద్ద పరిశుద్ధమైనదైతే మిగిలినంత కూడా పరిశుద్ధి. అంటే దేవుడు నూతన సంవత్సరంలో మనం తినే ఆహారాన్ని పరిశుద్ధపరచాలని కోరుతూ మనం ఇంటిలో ఆహార పదార్థాల్లో దేవునికి కొంత ఇవ్వాలి. దేవుడు మీకు ప్రేరేపించిన కొలది దేవునికి ఇవ్వాలి. అది బియ్యమే కావచ్చు, ఉప్పే కారమే కావచ్చు. అంటే వాక్యం గురించి చెప్తున్నాను, మాకేమని నేను చెప్పట్లేదు. వాక్య క్రమం మీకు చెప్తున్నాను. కారణం ఏంటంటే మీకు, మీ కుటుంబాలకు లోటు ఉండకూడదు, లేమి ఉండకూడదు అని అన్నిటిలో కూడా మేము తీస్తాం. మేము చేస్తున్నాం కాబట్టి, కొన్ని సంవత్సరాలుగా మేము చేస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్తున్నాం. ఇది కూడా మొదటి వారం కాబట్టి మొదటి సంగతుల గురించి మీకు తెలియజేస్తున్నాం. 2 విషయం ఏంటంటే, వేరు పరిశుద్ధమైనది అయితే కొమ్మలు కూడా, అంటే మనము నూతన సంవత్సరంలో పరిశుద్ధంగా ఉంటే మన ఊహలు, క్రియలు, ఉద్దేశాలు, మాటలు, పనులు అన్నిటిలో కూడా మనం పరిశుద్ధంగా ఉంటే మన బిడ్డలందరూ కూడా వాళ్ళ బిడ్డలు కూడా ఎలా ఉంటారంటండి? పరిశుద్ధంగా ఉంటారు. పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన ఊహలు, పరిశుద్ధమైన ఉద్దేశములు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన బిడ్డలను కూడా తన వాక్యం ద్వారా ఏం చేస్తారండి? పరిశుద్ధపరుస్తారు. అందుకని పరిశుద్ధ సంతతిగా పిలువబడతారు. పరిశుద్ధమైన యాజకులు అన్నది వాక్యంలో పరిశుద్ధమైన సంతతి అన్నది. పరిశుద్ధులుగా ఉండటకు మనం ఎలా పిలువబడ్డామంటండి? ఎందుకు పిలువబడ్డాం? పరిశుద్ధులుగా ఉండటకు దేవుడు మనలను పిలిచాడు. అందుకని యేసుక్రీస్తు వారు అన్నారు, దేవాది దేవుడు కూడా అన్నారు, నేను పరిశుద్ధుడైనలాగానే మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఈ మొదటి ఆదివారంన ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని కోరేది ఏంటంటే, మన ఆహారము పరిశుద్ధంగా ఉండాలని, మన జీవితాలు పరిశుద్ధంగా ఉండాలని యేసుక్రీస్తు వారు దేవాది దేవుడు కోరుతున్నారు. అందుకనే కలువరి శిలువలో ఆయన మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచి మనల్ని ఏం చేశారని ఆయన పరిశుద్ధపరిచారు. కనుక ఇట్టి కృపలో దేవుడు ఆయన రాకడ పర్యంతం మనల్ని వర్ధిల్ల చేయాలని, ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉంటామో ఫలాలు కూడా ఎలా ఉంటాయండి? పరిశుద్ధంగా ఫలాలన్నీ కూడా. ఈ ఆత్మ ఫలాల గురించి మన ఇస్తే అడిగే రేషల్ గారిని, పద్మ గారిని, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, 9 ఫలాలు కూడా సమృద్ధిగా మనము కలిగి జీవించగలము. అట్టి కృపలు దేవుడు మనకు మెండుగా దయచేయను గాక. ఆమేన్. దయగల మా తండ్రి, నూతన సంవత్సరం మొదటి వారంన చిన్న లేఖనాల కొరకు మీ వందనాలు. అటు రీతిగా జీవించే శక్తి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ ప్రార్థించి స్తుతించబడికొచ్చున్నాం తండ్రి. ఆమేన్.